తెలంగాణ కేబినెట్ విస్తరణకు వేలైంది. ఎల్లుండి కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు గవర్నర్ కూడా సీఎం అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. దాంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ విస్తరణ తర్వాత కొత్త మంత్రులతో మంత్రివర్గ సమావేశం జరగనుంది. తెలంగాణ కేబినెట్ విస్తరణకు వేలైంది. ఎల్లుండి కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు గవర్నర్ కూడా సీఎం అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. దాంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ విస్తరణ తర్వాత కొత్త మంత్రులతో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. మనకు ఎక్స్క్లూజివ్ గా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీన అంటే ఎల్లుండి 5వ తేదీన ఉదయం 10 గంటల లోపు ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా గత కొద్ది రోజులుగా కేబినెట్ విస్తరణపై రకరకాల ఊహాగానాలకు ప్రచారాలు జరుగుతూ ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు ఇతర సీనియర్ నేతలు అందరూ కూడా ఢిల్లీకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి అధిష్టాన పెద్దలతో కలిశారు. సో మొత్తంగా మంత్రివర్గ ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలి, సో ఇది ఒక మొత్తం అంశం పైన గత కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి మొత్తంగా కూడా ఫైనల్ గా ఒక ఎండ్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎల్లుండి 5వ తేదీ ఉదయం 10:30 సమయంలో ఈ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నట్టు కనబడతా ఉంది. సో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తా ఉంది. సో ఆ గవర్నర్ కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 5వ తేదీ సాయంత్రం కేబినెట్ తెలంగాణ కేబినెట్ భేటీ ఉన్నది. ఈ నేపథ్యంలో ఉదయం కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం ఉంటుంది. సో సాయంత్రం ఈ కేబినెట్ భేటీ కొత్త మంత్రులతో కలిపి పూర్తి స్థాయిలో కేబినెట్ భేటీ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే గత 10-15 రోజులుగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 2 సార్లు వెళ్లారు. ఒకసారి మొదటి పర్యటనలో భాగంగా వెళ్లిన సందర్భంలో పార్టీకి సంబంధించి పీసీసీకి సంబంధించినటువంటి కార్యవర్గ నియామకాలు జంబో టీం చేశారు. దాదాపుగా 60 మందితో కలిపి ఒక పూర్తి స్థాయిలో మొత్తంగా కూడా ఒక సభ్యులకు సంబంధించి పీసీ సీనియర్ నాయకులు కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి చాలా కమిటీలు ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కావచ్చు, అదే సందర్భంలో స్ట్రాటజిక్ కమిటీ కావచ్చు, మొత్తంగా చాలా 5 కమిటీలు ఏర్పాటు చేశారు. ఒక కమిటీ పార్టీకి సంబంధించి ఎవరైతే మొదటి నుంచి ఉన్నారో లాయల్ గా ఉన్నారో, అదేవిధంగా పార్టీ కోసం కష్టపడుతున్న వారు, సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు, మొత్తంగా కూడా టీంలో అందరినీ తెలిసి కమిటీలు ఏర్పాటు చేశారు. సో ఒకవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రచారం జరుగుతుండగానే ఈ కమిటీల ఏర్పాటు జరిగింది. సో ఈ కమిటీల ఏర్పాటు తర్వాత ఇక నెక్స్ట్ ఫోకస్ అంతా కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి చర్చ జరిగింది. ఈ మంత్రివర్గ విస్తరణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఎవరెవరిని తీసుకోవాలి అనే దానిపైన ఇప్పటికే అధిష్టానం పెద్దలకు స్పష్టత ఇచ్చినట్టున్నారు. సో ఇదే సందర్భంలో అధిష్టానం కూడా కొన్ని ఆప్షన్స్ పెట్టినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీకి వివిధ పార్టీ నుంచి బీజేపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన సందర్భంలో వారికి కొంత అధిష్టానం కొన్ని హామీలు ఇచ్చింది. అలాంటి వారిలో రాజగోపాల్ రెడ్డి ఒకరు, ఎంపీ వివేక్ ఒకరు. సో మాజీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నట్టు వివేక్, మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నట్టు వివేక్. సో వాళ్ళిద్దరికి కూడా మంత్రి పదవులు ఇస్తారని చెప్పేసి అధిష్టానం కమిటీ అయినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగా వాళ్ళిద్దరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరొక ముఖ్య అంశం ఏంటంటే ఎవరైతే విజయశాంతి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఎమ్మెల్సీ వరకు ముందు ఎన్నికల తర్వాత చాలా రోజుల పాటు సైలెంట్ గా ఉంది. సో సైలెంట్ గా ఉన్న తరుణంలో పార్టీకి సంబంధించిన కొంత వర్గం కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొందరు కూడా విజయశాంతి సేవలను వాడుకుంటే బాగుంటుంది, సో కొంత ఫైర్ బ్రాండ్ గా ముద్ర ఉంది కాబట్టి ఆమెను ఒక పదవి ఇచ్చి ఉన్నత స్థానంలో ఉంచితే బాగుంటుందని ఒక ఆలోచన ఉంది. దానికి అనుగుణంగానే మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం ఎవరైతే రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా విజయశాంతి సన్నిహితురాలుగా ఉంది. సో ఎమ్మెల్సీ వచ్చింది. ఎమ్మెల్సీ తర్వాత కేవలం విజయశాంతి ఎమ్మెల్సీతో సరిపోదు. సో ఎమ్మెల్సీతో పాటుగా మంత్రి పదవి
ఇస్తే అది పార్టీకి లాభం చేకూరుస్తుంది. సో విజయశాంతికి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక స్టార్ గా ఉంది కాబట్టి అవన్నీ కలిసి పార్టీ కలిసి వస్తాయి. అదే సందర్భంలో అపోజిషన్ ఇటు బీజేపీలో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి, అదే సందర్భంలో ఇటు బీఆర్ఎస్ లో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి విజయశాంతి ఆ రెండు పార్టీలకు గట్టిగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది మంత్రి హోదా ఇస్తే అని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో విజయశాంతికి ఒక కీ రోల్ అంటే హోమ్ మినిస్ట్రీ ఇస్తారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. సో విజయశాంతికి మాత్రం మంత్రివర్గంలో స్థానం ఖరారైనట్టుగా మనం అంచనా వేయొచ్చు, భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల 2-3 రోజుల క్రితం కూడా మీనాక్షి నటరాజన్ తో కలిసినప్పుడు మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తన ఆఫ్ ద రికార్డ్ గా తనకు ఉన్నటువంటి సన్నిహితుల వద్ద కావచ్చు కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సో ఇక మొత్తంగా కూడా జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యము, సామాజిక వర్గాల అంశము, అదే విధంగా మొత్తంగా ఎవరికైతే అధిష్టాన హామీ ఇచ్చిందో అన్ని పరిగణన తీసుకొని వడపోత చేసి 6గురికి ఎటకేలకు 6గురిని మొత్తంగా మంత్రివర్గంలో తీసుకోవాలని డిసైడెంట్ గా రాధాకృష్ణ, ఇక్కడ 4గురిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది కదా, ఎవరెవరిని తప్పించే అవకాశాలు ఉన్నాయి? ఇన్ కేసు తప్పిస్తే కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందంటారు? స్పందన, మనకున్న సమాచారం ప్రకారం అధిష్టానం ప్రస్తుతం ఇప్పుడు ఉన్నట్టు వారిలో ఎవరిని తొలగించే అవకాశం లేకపోలేదు. సో కొంత మనకు ఉన్నట్టు అంటే ఏంటంటే మరొక 1 year వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చి చూస్తారు. సో కొత్త వారిని తీసుకుంటారు. ఎవరైనా ఇంకా ఇప్పుడు ఉన్నట్టు మంత్రివర్గంలో స్థానం కోసము ఆశావాహులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అధిష్టానం ఇప్పటికే తగిన పార్టీకి వాడుకోవడం కావచ్చు, అదేవిధంగా అధిష్టానం డైరెక్ట్ గా సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీతోనే స్వయంగా మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ప్రస్తుతానికి ఈ మంత్రివర్గం కొనసాగుతారు. రాని వారికి త్వరలోనే మరొకసారి కొంతమంది ఎలక్షన్ సమయంలో ఒక పార్టీకి మరొక ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉందన్న కాలంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయి. అప్పుడు దాదాపుగా ఒక 10 మంది సీనియర్ నేతలందరినీ కూడా పార్టీ కోసం వాడుకునే అవకాశం ఉంటుంది. సో ఆ తరుణంలో ఇప్పుడైతే ఎవరికి మంత్రివర్గంలో అవకాశం రాలేదో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా ఒక ఫార్ములా తయారు చేసినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరిని కూడా తీసివేసే అవకాశం లేదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే మంత్రివర్గంలో కొంత ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి కాబట్టి అట్లాంటి నిర్ణయాలను తీసుకోపోవచ్చు అని చెప్పేసి పార్టీ వర్గాల నుంచి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఢిల్లీ వర్గాల నుంచి అంతున్న సమాచారం. కాకపోతే ఇప్పటికిప్పుడు కాకుండా ఒక సంవత్సర కాలం తర్వాత ఇంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వారిలో ఒక 10 మందిని మాత్రం ఖచ్చితంగా ఏకకాలంలో మార్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని అందరినీ కూడా నెక్స్ట్ ఎన్నికలకు సమాయత్తం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కీలక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో అందరూ మంత్రులు 4గురిని మాత్రం పక్కన పెట్టారు కదా, మరి దాన్ని ఎలా చూడొచ్చు? అయితే దాన్ని చాలా మనం విశ్లేషిస్తే అందులో కూడా చాలా మంది ఇతర కమిటీలో కూడా మిగతా వర్గాల మంత్రులు ఉన్నారు. సో అట్లా కమిటీలో లేని మాత్రాన మంత్రుల పదవి తొలగిస్తారనుకోవడం మాత్రం ఒక అపోహ అని చెప్పేసి మన గాంధీ వర్గాలు కావచ్చు, కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం. అయితే కమిటీ అనేది ఆ యొక్క పరిస్థితుల బట్టి జిల్లాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ కలిసి ఎవరు యాక్టివ్ గా ఉంటారో వాళ్ళను పలానా ఈ మొత్తం పొలిటికల్ అఫైర్స్ కమిటీలో యాక్టివ్ గా ఉన్న వారికి కొంత అంటే జిల్లాల్లో మంచి పలుకుబడి కావచ్చు, ఆ యొక్క స్థానికంగా ఉన్నటువంటి పరిసరాల అవకాశాల దృష్ట్యా కమిటీలో అవకాశం ఇచ్చారు. సో ఇక్కడ అదే నేపథ్యంలో కొండా సురేఖ కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, తుమ్మల కావచ్చు, అదేవిధంగా జూపల్లి కావచ్చు, ఈ 4గురికి కూడా అదే రకంగా జిల్లాలో కొంత పట్టు ఉంది. సో ఆ జిల్లాలో వాళ్ళకు ఇప్పటికే సామాజిక వర్గం ప్రకారం కావచ్చు, అదేవిధంగా లోకల్ గా స్థానికంగా వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి ఆయా జిల్లాలకు పరిమితమై వాడుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలోనే వారిని ఈ కమిటీలో తీసుకోలేదని చెప్తున్నారు. ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా స్ట్రాంగ్ గా ఉంటూ వస్తున్నారు ఎప్పటి నుంచో. సో అక్కడ ఆ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో సేవలు వాడుకోవాలనుకుంటుంది. సో మొన్నటి ఎన్నికల్లో కూడా నల్గొండ జిల్లాలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. సో అక్కడ నల్గొండ జిల్లాలో మరింత స్ట్రెంథెన్ చేయడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సేవలు వాడుకోవాలనుకుంటుంది. అదే సందర్భంలో ఇక తుమ్మల విషయానికి వస్తే ఆ తుమ్మల నాగేశ్వరరావు కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించిన కూడా, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి ఇప్పటివరకు ఎవరు లేరు కాబట్టి ఆయన కూడా ఆ జిల్లాలకు సంబంధించి పార్టీని మరింత స్ట్రెంథెన్ చేయడానికి వాడుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అదే సందర్భంలో జూపల్లి కృష్ణారావు కూడా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మంత్రిగా ఉంటున్నాడు. సో మహబూబ్నగర్ జిల్లా సీఎం జిల్లా కాబట్టి అక్కడ ఉన్నటువంటి సీఎం అందుబాటులో లేకున్నా సీఎం మొత్తంగా రాష్ట్రం మొత్తంగా కూడా పరిపాలన పైన ఒకవైపు పార్టీ పైన దృష్టి పెడుతున్న నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పార్టీని అదేవిధంగా అధికారిక కార్యక్రమం మరింత చేరువ తీసుకోవడానికి
ఆయనకు అవకాశం కల్పించలేదని తెలుస్తోంది. ఇక కొండా సురేఖ విషయం కూడా అంతే. సో మొత్తంగా ఆ కమిటీలో లేనంత మాత్రాన ఆ నలుగురిని తప్పిస్తారు అనేది ఒక ప్రచారం తప్పు అని ఒకవేళ ప్రత్యర్థులు చేస్తున్న తప్ప ప్రస్తుతానికైతే మంత్రివర్గంలో పెద్ద మార్పులు ఉండవు. కొత్త వారిని తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ కొత్త వారిని తీసుకునే క్రమంలోనే ఎవరు తీసుకుంటారు అనేది మాత్రమే చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కొన్ని జిల్లాలకి ఇప్పుడు ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదని ఒక డిమాండ్ వినబడతా ఉంది నిజామాబాద్కి సంబంధించి. సో అట్లాంటి వాళ్ళకి ఎవరికి ప్రయారిటీ ఇస్తారు? అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి పేరు వినబడతా ఉంది నిజామాబాద్ నుంచి. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అదే జిల్లాకు సంబంధించి వివేక్ కూడా మంత్రివర్గంలో ఆశ కోసం, బెర్త్ కోసం సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే వివేక్ కూడా అధిష్టానం కూడా కొంత ఎన్నికల సమయంలో పార్టీలో చేరే క్రమంలో మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది. సో వివేక్ దాదాపుగా మంత్రి పదవి ఖరారైందా అని చెప్పేసి కూడా ఒక చర్చ ఉంది. అదే సన్నిధుల వద్ద కూడా పదే పదే నాకు అధిష్టానం హామీ ఇచ్చింది, ఖచ్చితంగా మంత్రి పదవి అంటే ఎక్స్పాన్షన్ జరిగితే మాత్రం ఖచ్చితంగా తనకు చోటు ఉంటుందని చెప్పేసి ఇప్పటికే చెప్తూ వస్తున్నాడు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఏం సంబంధించింది అంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మాత్రం ఎవరిని తీసుకుంటారు అనేది మాత్రం ఇప్పటికీ ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక మైనార్టీ నాయకునికి మంత్రివర్గంలో ఇస్తే మైనార్టీ కోటాతో పాటుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం వహించినట్టు అవుతుంది అనే ఒక ఉద్దేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని అధిష్టానం దగ్గర ఇచ్చినట్టుగా తెలుస్తోంది, సూచించినట్టుగా తెలుస్తోంది. అధిష్టానం కూడా ఆ వైపుగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటు బ్యాంక్, మైనార్టీ ఓటు బ్యాంకును కాపాడుకునే అవసరం ఉంటుంది. అదే సందర్భంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పార్టీని స్ట్రెంథన్ చేసే అవకాశాలు ఉంటుంది కాబట్టి మైనార్టీ నాయకుడికి ఇచ్చినట్టు అవుతుంది. అదే సందర్భంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి మంత్రివర్గంలో ఇప్పటి వరకు అవకాశం లేదని చెప్పేది దాన్ని కూడా అడ్జస్ట్మెంట్ కంట్రోల్ చేసినట్టు అవుతుందని చెప్పేసి ఒక ఉద్దేశంలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం విజయశాంతి ఒక మైనార్టీ నాయకునికి, అదే సందర్భంలో వివేక్, రాజగోపాల్ రెడ్డి మొత్తంగా కూడా వీళ్ళతో పాటుగా ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక మరో ముగ్గురికి కూడా అవకాశం కల్పించే పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తంగా ఏదేమైనటువంటి 5వ తేదీ మాత్రం ఉదయం మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే అధిష్టానం నుంచి కూడా రేవంత్ రెడ్డికి ఈ రకంగా సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. స్వయంగా ఈ రోజు కానీ రేపు ఉదయం కానీ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎల్లుండి ఆ క్యాబినెట్ ఉదయం ఎక్స్పాన్షన్ ఉండే అవకాశం ఉంది. అదే తర్వాత అదే రోజు కొత్త మంత్రులతో కలిపి మొత్తం క్యాబినెట్ భేటీ ఉంటుంది. సో మొత్తంగా ఇన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. గత సంవత్సరం కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మంత్రివర్గ విస్తరణపై రకరకాలుగా ప్రచారాలు, ఊహాగానాలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా ఈ నెల 5వ తేదీన ఉదయం దీనికి ఎండ్ కార్డు పడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో మొత్తంగా ఈ రోజు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇక మంత్రివర్గ విస్తరణకు దాదాపుగా 5వ తేదీ పులి స్టాప్ పడే అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కావచ్చు, ఢిల్లీ నుంచి కొంతమంది పెద్దలు ఆయా ఎవరికైతే మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారో వాళ్ళకి వ్యక్తిగతంగా సమాచారం పంపినట్టుగా తెలుస్తూ ఉంది. సో సిద్ధంగా ఉండని చెప్పేసి అదే సందర్భంలో పార్టీలో ఎవరైనా మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాని వారు, ఆశావాళ్ళు ఉంటారో వారితో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కేసీ వేణుగోపాల్ టీం ప్రత్యేకంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మీనాక్షి నటరాజన్ కూడా కొంతమంది పర్సనల్ గా పిలిపించుకొని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేయాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో పార్టీ కోసం అందరూ శ్రమించాల్సింది. మరొక టర్మ్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే మనం ఇప్పటి నుంచే పనిచేయాల్సి ఉంటుంది. కొన్ని అంటే అది పదవులు ఒకరి తర్వాత ఒకరికి వస్తుంటాయి. సో అవకాశాలు వస్తుంటాయి. కానీ అదే సమయంలో పార్టీకి అందరికీ ఏకకాలంలో ఒకేసారి పదవులను ఇవ్వలేం కాబట్టి దానికి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది, కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా నడవాల్సిందే. నేతలకు ఇప్పటికే ఒక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యాదకృష్ణ.